ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ ప్రజలందరితోనూ నీ సంఘముతోనూ మాట్లాడండి. నీ కృప వినుచున్న వారందరి మీద ఉంచండి. ఈ వర్తమానం ద్వారా పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోవటం మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం ఎలాగంటే దేవునికి మనము సహకరించాలి. దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే ఆ కార్యం ఆయనే చేసాడు కదా. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయిందట. అప్పుడు యేసు ప్రభువు వారి దగ్గరికి ఆ కబురు తీసుకొస్తే ఆయన ఏమన్నాడంటే, మీరు చేయవలసిన పని ఒకటి ఉంది, అది చెప్తాను, చేయండి అన్నాడు. ఏంటి ఆ పని? ఏంటి? ఖాళీ అయిపోయిన రాతి బాణల్లో మీరేం చేయండి? నీళ్లు నింపండి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ నీళ్ళని ద్రాక్షారసముగా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంటే మన పరిశుద్ధతను కూడా సంపూర్తి చేసుకోవడానికి మనము చేయవలసిన పనులు మనం చేస్తే మన పరిశుద్ధతను ఆయన సంపూర్తి చేయగలడు. ఏ అద్భుతం చేసినా ఏంటి, దేవుడు మన సహకారాన్ని కూడా మనం చేయవలసిన పనిని కూడా చెప్తాడు. ఏంటి, అందరికీ ఆహారం పెడదామని దేవుడు అనుకునేటప్పుడు ఉట్టినే ఏ రాళ్లనో లేకపోతే లేని దాన్నో సృష్టించలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఒక అబ్బాయి తీసుకొస్తే వాటిని ఏం చేశాడంటే అందరికీ పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ముందు 5 రొట్టెలు ఆ చేపలు తెచ్చేవాడు ఒక్కడున్నా చాలు. అలాగే మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో దానిని మనము చేయాలి. అప్పుడు మన భక్తి ఏమవుతుంది? సంపూర్ణతలోనికి, మన పరిశుద్ధత కూడా సంపూర్ణతలోనికి నడవగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంటే మనం ముందు కంటే ఇప్పుడు ఏమవ్వాలండి? ఇంకా పరిశుద్ధతలోనికి నడవాలి. చాలామంది ఈ సంవత్సరం కంటే లేకపోతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాకు మంచి ధనం కావాలి, లేకపోతే మంచి ఇల్లు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, లేకపోతే నా జీతం పెరగాలి, నా ఆదాయం పెరగాలి అని అనుకుంటాం. కానీ ఈరోజున దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధతలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. పరిశుద్ధతలో కూడా అభివృద్ధి చెందడం ఉంటుందా? ఉంటుంది కదా. దేవునితో మనం ఎంత సహవాసం చేస్తామో దానిని బట్టే మనము పరిశుద్ధులంగా ఉండగలము. లోకంతో సహవాసం చేస్తే లోకం మనల్ని ఏం చేస్తుందంటే చెడగొడుతుంది. కానీ దేవునితో సహవాసం మనల్ని ఎప్పుడు కూడా అతి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది కదా. మోషే ఒకప్పుడు దేవుణ్ణి చూసే అంత మహిమ మోషేకు లేదు. కానీ మొట్టమొదట మోషేను ఆ పదలో దర్శించిన తర్వాత, ఆ తర్వాత దేవునితో అస్తమానం మాట్లాడడం తర్వాత దేవుణ్ణట ఒకానొక సమయానికి వచ్చేటప్పటికి మోషే ముఖాముఖిగా చూడగలిగాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏమై ఉన్నాడు? మారని వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందా పాట పాడుకుందాం. ఏం పాట అండి? కాలాలు మారిన కానీ యేసు మారడు. కానీ మన భక్తే ఏమైపోయిందండి? ఈ రోజున మారిపోయింది. ఈ రోజున ప్యాషన్ భక్తి అయిపోయింది. దేవుని మందిరానికి రావటం ప్యాషనే. దేవుని దగ్గర మోకాళ్ళు ఉండటం కూడా కష్టమే. కానీ దేవుడు కనబడతాడా మనకి కదా? కనబడ్డాడట. వాళ్ళకి కనబడ్డాడట. వాళ్ళు దేవుని దర్శనం చూశారట. వాళ్ళు ఆత్మాభిషిక్తులు అయ్యారట. ఇదే మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, వాళ్లే కాదు, నీవు కూడా ఆత్మాభిషిక్తుడివై పరిశుద్ధతలో నన్ను చూడగలవు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే
దేవుని మాట వింటారో దేవుడు తప్పకుండా వాళ్ళతో నిజంగానే మాట్లాడతాడు. నిజంగానే మనల్ని పరిశుద్ధతలో నడిపించాలంటే ఆయనే. మనం తొట్టిల్లకుండా ఉండాలన్నా, ఈ ఇచ్చిన గొప్ప రక్షణను కాపాడుకుంటూ ముందుకు సాగాలన్నా, మనం ఇతరులకి మనము కూడా ఒక సాక్షి సమూహంగా ఉండాలన్నా సరే దేవుడు చెప్పినట్లుగా మనము బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. కావున యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను అంటున్నాడు. యేసు ప్రభు వారి రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడుగుతుంది. ప్రతి పాపము నుంచి కూడా యేసు ప్రభు వారు మనల్ని ఏం చేయగలడండి? విడుదల చేయగలడు. అంతేకాదు, మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా యేసు ప్రభు వారు రక్తము ఏమవ్వాలో తెలుసా? ప్రోక్షింపబడాలి. చూడండి, ప్రతి దానిని దేవుడు పరిశుద్ధపరచగలడట. దేని చేతో తెలుసా? దేవుని రక్తము చేత. ఎలాగా అంటే చూడండి, మనం ఏదైనా తినేటప్పుడు అది విగ్రహారాధనకు సంబంధించిందా, లేకపోతే మనం వండుకున్నదైతే చక్కగా మనం ఏం చేస్తాం? తింటాం. కానీ ప్రార్థన చేసుకోవాలంటే భోజనం చేసేటప్పుడు కానీ, ఆహారం తినేటప్పుడు కానీ, ఎందుకు? ఎక్కడ ఇంట్లోనైనా సరే, ఎక్కడైనా సరే ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? మనం తినే ఆహారము అది పరిశుద్ధపరచబడాలి. ఎందుకు పరిశుద్ధపరచబడాలంటే హోటల్లో తింటాం. అక్కడ మంచి ఏం చట్నీ వేస్తాడు? కొబ్బరి చట్నీ వేస్తాడు. చాలా బాగుంటుంది. మన చట్నీ కంటే, ఇంట్లో చట్నీ కంటే హోటల్లో చట్నీ చాలా బాగా చేస్తాడు, కొబ్బరి చట్నీ. కానీ ఆ కొబ్బరికాయలు ఎక్కడ కొంటాడు? చాలామంది గుళ్ళో కొంటారట. కానీ మరి అలాగని మనం హోటల్కి వెళ్ళకూడదా? ఎక్కడా తినకూడదా? ఏ బస్సు ఎక్కకూడదా? బస్సులో కూడా దేవుని పట్టాలు ఉంటాయి. అయితే ఇవన్నిటికీ కూడా మనం ప్రయాణం అవుతున్నా, ఏం తింటున్నా ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే మనం చేసుకునే ప్రార్థన బట్టి దేవుని రక్తము ప్రోక్షింపబడుతుంది. ఆ రక్తము ద్వారా అవన్నీ కూడా ఏమవుతాయంటే పరిశుద్ధపరచబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనకు తెలియకుండానే అనేక అపవిత్రత మనకు అంటుకుంటుంది. అందుకనే ప్రతి ఆదివారం ప్రభు బల్ల. ఎందుకు అంటే మనం తెలిసిన పాపాలు ఉంటాయి, తెలియని పాపాలు ఉంటాయి. ఇవన్నీ ప్రార్థన చేసుకోవటం ద్వారా యేసుక్రీస్తు చిందించిన రక్తం వలన అవి ఏమవుతాయంటే పవిత్రపరచబడతాయి. అందుకనే మన కోసం అంత శ్రమ పొంది ఆయన గవిని వెలుపట మనందరి కోసం ఏం చేశాడండి? రక్తము చిందించి శ్రమ పొందాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే మనం పవిత్రత సంపూర్తి ఎలా చేసుకోగలమంటే యేసుక్రీస్తు చిందించిన రక్తమును మనం ఆశ్రయించుట వలన. ప్రతిదానికి ఆశ్రయించాలా? ప్రతిదానికి ప్రార్థన అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటే అంత పవిత్ర మార్గంలో, దేవుని మార్గంలో నువ్వు నడవగలవు. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మరి దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే. మొట్టమొదట క్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధతలోనికి నడుస్తామని చెప్పుకున్నాం. రెండోది ఏంటో తెలుసా? ఆయన నామమును బట్టి. రెండోది ఏంటండి? అందుకనే యేసు నామమును బట్టి చేసే ప్రతి ప్రార్థన మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పవిత్రపరుస్తుంది. యేసు నామంలో ఏముంది? శక్తి ఉంది. మనం ఏది అడిగినా ఏ నామమున ప్రార్థన చేయాలి? యేసు నామముననే. తండ్రి అయిన దేవుని దగ్గరికి మన ప్రార్థన చేరాలంటే ఏ నామమున ప్రార్థన చేయాలి? దేవుని నామమున, యేసు నామమున. అందుకనే ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమేనని అంటాం. మనం నేరుగా మన ప్రార్థన వెళ్ళిపోదు. తండ్రి మనల్ని ప్రతి పాపము నుండి క్షమించాలంటే ఇదిగో దేవుని నామమున మనం ఏం చేయాలండి? ఉచ్చరించి ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ప్రేమతో మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభువా. నీ ప్రేమతో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. నీ పరిశుద్ధుడు కాబట్టి మమ్మల్ని కూడా పరిశుద్ధంగా జీవించమంటున్నావు. ఇదిగో నాయన, నీతో సహవాసం చేస్తే సంపూర్ణమైన పరిశుద్ధతను మేము పొందుకోగలం ప్రభువా. ఆనాటి భక్తులు నీతో సహవాసం చేయడాన్ని బట్టే, ఈ లోకాన్ని ద్వేషించడాన్ని బట్టే, నిన్ను హత్తుకోవటాన్ని బట్టే పరిశుద్ధులుగా జీవించారు. నీ వాక్యమే మమ్మల్ని పరిశుద్ధంగా నడిపించగలదు ప్రభువా.
నీ రక్తము ద్వారా, నీ నామం ద్వారా, నీ ఆత్మలో మమ్మల్ని కడిగి నీ వాక్యంలో మమ్మల్ని నడిపించండి. నీ కృప మా అందరి మీద ఉంచండి ప్రభువా. నీ వెలుగులో మమ్మల్ని నడిపించి వెలుగు కార్యాలు చేసేవారముగా, నాయన వెలుగై ఉన్న నిన్ను ఇతరులకు చూపించేవారముగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి. వారి వారి గృహాలకు వెళుతుండగా శాంతి, సమాధానము, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం సమస్తమును బిడ్డలకు దయచేయమని, అన్ని విషయాల్లో నీ కృపను తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. సనిద పమా పమగరిసా, సనిద పమా పమగరిసా, సనిద పదిద పమద పమగ మగరిసరి. ప్రేమే అమరం, కలుషము కడిగిన నీ ప్రేమే మధురం.